అంటే 10 సంవత్సరాల తర్వాత ఈ వాల్ పండింగ్ చేపిస్తే మీరు ఖచ్చితంగా మీ ఇల్లు డ్యామేజ్ అవుతుంది. లాంగ్ టర్మ్‌లో వీళ్ళు ఎలాంటి ప్రమాణాలు మీకు ఇవ్వలేరు. ఇన్ని సంవత్సరాలు స్టాండర్డ్‌గా ఉంటుందని చెప్పమనండి ఒకళ్ళనన్నా. ప్లాస్టింగ్ లేని గోడ మీద ఈ మెటీరియల్‌తో మేము ఆపుతున్నాము. కన్‌స్ట్రక్షన్ కంటే కూడా సిమెంటు, ఇసుక కంటే కూడా ఇది స్ట్రాంగ్‌గా ఉంటుంది అని అంటే ఇది పెద్ద అబద్ధం. జనాల్ని టెక్నాలజీ పెరిగింది అని చెప్పి దానికి ఒక ఇంగ్లీష్‌లో ఒక పదం అని ఈజీగా దోచుకుంటున్నారు ఇది. అసలు ఇది వాటర్ ప్రూఫింగ్, ఇది వాటర్ ప్రూఫింగ్, ఇది వాటర్ ప్రూఫ్, వుడ్ వచ్చేసి వాటర్ ప్రూఫ్, అది వాటర్ ప్రూఫ్, అన్నీ వాటర్ ప్రూఫే వాడేస్తున్నారు. ఇంకా వాటర్ ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిద్ది? ఒకసారి ఈ వీడియో చూడండి. కన్స్ట్రక్షన్లో మనకు బ్రిక్ వర్క్ అయిన తర్వాత మెయిన్ వర్క్ ఏంటంటే ప్లాస్టరింగ్ వర్క్ ఉంటుంది. విన్నారా? బ్రిక్ వర్క్ అయిన తర్వాత ప్లాస్టింగ్ వర్క్ ఉంటుందంట. ఇంకా వినండి. సో దానికి ఇసుక, సిమెంటు, వాల్ పుట్టి ఇవన్నీ అవసరం ఉంటుంది. వీటన్నిటితో పని లేకుండా తక్కువ ఖర్చుతో విన్నారుగా ఫ్రెండ్స్, సిమెంట్, ఇసుక వీటితో ఏం పని లేదు. ఇల్లు కట్టుకోవాలంటే పిఓపి పౌడర్ అంటే చాలు. ఇంకా వినండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ గట్టితనాన్ని ఇచ్చే కొత్త ప్లాస్టరింగ్ టెక్నాలజీ ఒకటి వచ్చింది. దట్ ఈస్ ఇరాన్ టెక్నాలజీ. దీంతో క్వాలిటీ ఇచ్చే టెక్నాలజీ వచ్చిందంట, ఇరాన్ టెక్నాలజీ అంట. ఇంకా వినండి. దీంతో మనకి పని ఫాస్ట్గా అయిపోతుంది, ప్లస్ క్వాలిటీ ఉంటుంది, గట్టితనం కూడా ఉంటుంది. అదే సర్విన్ ప్లాస్ట్. అయితే ఈ జిప్సమ్ పౌడర్తో ప్లాస్టింగ్ చేస్తే పని ఫాస్ట్గా అయిపోతుంది, క్వాలిటీ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుందంట. సో ఈ డ్యాములు కట్టే వాళ్ళు వీళ్ళందరూ మరి అనవసరంగా సిమెంట్, ఇసుక యూజ్ చేస్తున్నారు. ఈ పౌడర్ యూజ్ చేస్తే ఇంకా గట్టిగా ఉంటుందేమో కదా. ఇగో జరా ఇంకా అవలా చూడండి, ఇంకా ఉంది. సర్పుంది, గట్టితనంకి పని ఫాస్ట్గా అయిపోతుంది, ప్లస్ క్వాలిటీ ఉంటుంది, గట్టితనం కూడా ఉంటుంది. అదే సర్విన్ ప్లాస్ట్ HDMR పాలిమర్ జిప్సమ్ ప్లాస్టర్. దీనికి ఇసుక అవసరం లేదు, సిమెంట్ అవసరం లేదు, వాల్ పుట్టి అవసరం లేదు, వాటర్ క్యూరింగ్ అవసరం లేదు. ఇది తేమని పీల్చుకోదు, క్రాక్స్ రావు, ఫైర్ రెసిస్టెంట్, ఏసీ లెక్క కూల్గా ఉంటుంది ఇల్లు. దీనికి సపరేట్ లేబర్ ఉంటారు, వాళ్ళు వచ్చి కంప్లీట్ వర్క్ చేసి చేరిపోతారు. మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఓన్లీ వాటర్ ఇస్తే సరిపోతుంది. విన్నారు కదా, ఏమి ఇవ్వసరలా, కూల్ డబ్బులు పేమెంట్ ఏమొద్దు, ఏమి ఇవ్వమాకండి, వాటర్ ఇస్తే సరిపోతుంది. పని చేసినందుకు తాగి వెళ్ళిపోండి అని చెప్పండి. ఓకే. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇల్లు కట్టే ప్రతి ఒక్కళ్ళకి నిజంగా చేతులు ఇచ్చి జోడిస్తున్నాను. ఇలాంటివి నమ్మొద్దు. ఆన్లైన్లో ఇలాంటి అడ్వర్టైజింగ్, పబ్లిసిటీ చాలా జరుగుతుంది. సో ఇదంతా ఏంటంటే కంపెనీ స్ట్రాటజీ. జనాల్ని టెక్నాలజీ పెరిగింది అని చెప్పి దానికి ఒక ఇంగ్లీష్లో ఒక పదం అని, ఒక వాటర్ ప్రూఫింగ్ అని, ఒక డ్యాంప్నెస్ అని, ఏయేయో కొన్ని పదాలు, లిక్విడ్స్, వాటర్ ప్రూఫింగ్ అని ఏయేయో పెట్టేసి జనాల్ని ఏంటంటే ఈజీగా దోచుకుంటున్నారు. ఇది అంటే దోచుకోవడం అంటే మీ ఇష్టం లేక వాళ్ళు ఏం తీసుకోవట్లేదు. సో మీ ఇష్ట ప్రకారమే తీసుకుంటున్నారు. కానీ దోచుకోవడం అని నేను ఎందుకు అన్నాను అంటే 10 సంవత్సరాల తర్వాత ఈ వాల్ పండింగ్ చేపిస్తే మీరు ఖచ్చితంగా మీ ఇల్లు డ్యామేజ్ అవుతుంది. ఎందుకనంటే చెమ్మ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మీకు. కింద నుంచి వస్తుందా, పైనుంచి వస్తుందా, అటు నుంచి వస్తుందా, ఎటు నుంచి వస్తుందో మీకు తెలియదు. మీరు అందుకే చూడండి, వాల్ పండింగ్స్ అనేవి బయట వైపు చేపించారు, ఎక్కువ మంది లోపలే చేపిస్తారు. సో ఇలాంటి వీడియోలు చూసి మీరందరూ మోసపోతున్నారు. అంటే కొత్త కంపెనీలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి అంటే జనాలు తక్కువ ఖర్చులో అయిపోవాలి అని, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. దానికి కారణంగా ఇలాంటి ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే కేవలం మిమ్మల్ని దోచుకోవడానికే వస్తున్నాయి. అవును, మీరు ఉన్నది కరెక్టే. ఎందుకనంటే పూర్వం ఒక ఇల్లు చక్కగా ఇటుకరాలతో కట్టుకొని, చక్కగా ప్లాస్టింగ్ చేసుకొని, చక్కగా పెయింట్ వేసుకొని, చక్కగా సున్నం కానీ ఏదైనా వేసుకొని చక్కగా నీట్గా ఉండేది. అంటే మనకి పాతకాలంలో ఇళ్లల్లో ఏంటంటే వెంటిలేషన్ అనేది ఉండేది, గాలి అనేది తిరుగుతూ ఉండేది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇరాన్ టెక్నాలజీ, ఫ్రాన్స్ టెక్నాలజీ, ఏవేవేవో కొత్త కొత్త టెక్నాలజీస్ తీసుకొని వచ్చి, అరే ఇటుకరాళ్ళ గోడ మీద ఎవరన్నా ప్లాస్టింగ్ చేసి ప్లాస్టింగ్ మీద పుట్టి పెట్టుకుంటారు. అదేంటి ఇటుకరాయి గోడ మీద డైరెక్ట్గా అదేదో లప్పం పిఓపి ప్లాస్టింగ్స్ వస్తున్నాయి, 2-3 లేయర్స్ చేస్తున్నాము, అది చాలా మందంగా వస్తుంది, సిలికాన్ లేయరు పాలిమర్ క్లేతో చేసాము, ఇది వాటర్ ప్రూఫింగ్, చెమ్మరాదు. అసలు ఇదంతా జనాల్ని మోసం చేయడానికి ఇదొక బిజినెస్ టాక్టిక్ అన్నమాట.
అంటే డిస్ట్రిబ్యూటర్స్ తీసుకుంటున్నారు, మళ్ళీ ఏంటంటే తీసుకున్నందుకు మరి వ్యాపారం జరగాలి కదా, ఇలాంటి చిన్న చిన్న రీల్స్ అన్ని చేసి మీకోసం పెడుతున్నారు. కొంతమంది ఇది నిజమేనేమో అనుకొని చేయించేసుకుంటున్నారు. కానీ మీకు తెలియదు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మీ ఇల్లు ఎలా డ్యామేజ్ అవుతుందంటే, కష్టపడి కట్టుకున్న ఇల్లును కూడా అలా వదిలేసి ఆ ఇల్లు అమ్మేసి మళ్ళీ తక్కువలో ఇంకో చిన్న ఇల్లు కొనుక్కునే పరిస్థితికి వస్తారు. సో ఇది ఇలా జరగకూడదు. విషయం ఏంటంటే, ప్లాస్టింగ్ చేసిన గోడ మీద మీరు చూడండి, సిమెంటు, ఇసుక, ఇంకా దాంట్లో బాండింగ్ లిక్విడ్ అనేది కలిసి మొత్తం మెల్టింగ్ అయిన తర్వాత ఆ లేయర్ అనేది ప్లాస్టింగ్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు గోడలో నుంచి చెమ్మ ఏంటంటే వాష్రూమ్ ఏరియాలో నుంచి, వాటర్ లీకేజ్ నుంచి, కింద నేలలో నుంచి తేమ అనేది వస్తూ ఉంటుంది. కొంతమంది పైన ఫ్లాట్స్లలో ఉండే వాటర్ డ్యాంప్నెస్ కానీ కిందకి దిగుతూ ఉండిద్ది, భూమిలో నుంచి పీల్చుకుంటూ ఉండిద్ది. సో దీన్ని ఆపడానికి ఈ పిఓపి జిప్సం పౌడర్ అనేది, ఈ పాలిమర్ పౌడరు ఇవన్నీ ఆపేస్తాయి ఇవి అనేది పచ్చి అబద్ధం ఇది. సో ఎవరైనా సరే వీటితో ఇల్లులు కట్టుకోవాలి, ప్లాస్టింగ్ డబ్బులు మిగులుతాయి, ఖర్చు మిగిలిద్ది, ఇసుక మిగిలిద్ది, సిమెంట్ మిగిలిద్ది, వర్కర్స్ టైం మిగిలిద్ది, మేస్త్రి కూలీ మిగిలిద్ది, డబ్బులు తక్కువలు అయిపోతాయి. అబ్బే 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 అబ్బే, ఇదంతా పెద్ద ట్రాష్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే బిజినెస్ జరగడానికి కొత్త కొత్త దారులు, కొత్త కొత్త మార్గాలు. ఇదొకటే కాదు, ఇప్పుడు ఇది మొన్న మధ్యన రీసెంట్గా వచ్చింది. అయితే దీనికి ముందు ఏంటంటే యూపీవీసీ షీట్స్, డబ్ల్యూపీసీ షీట్స్, వాల్ ప్యానెల్స్, ఇంటీరియర్ డెకాల్స్, సీలింగ్ జిప్సం బోర్డు ప్లాస్టిక్ ప్లాస్టరింగ్. అసలు ఏంటిది? గోడలకి గాలి ఆడాలి, గోడలకి కరెక్ట్గా గాలి ఆడితేనే లోపల స్మెల్ రాకుండా ఉంటుంది. మీరు అందుకే చూడండి, తాళాలు వేసుకొని ఊరెళ్ళి వచ్చిన తర్వాత తాళం తీస్తే కంపు కొడతా ఉండిద్ది. ఎందుకు కంపు కొట్టిద్ది? సరిగా లేకపోవటం వల్లే కంపు కొట్టిద్ది. మీరు షీట్లతో అన్నీ నింపేస్తారు, గోడ వెనకాల ఇటుక రాళ్ళ లోపల చెమ్మ వచ్చిందో, ఎలుగు సచ్చిందో, పురుగు పుట్టిందో ఏం తెలియదు, చెదలు ఎక్కడ పట్టిందో కూడా తెలియదు. మీకు కళ్ళ ముందు మాత్రం నీట్గా కనబడిద్ది. కానీ చూడండి, ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ ఇచ్చేయకూడదు అని అంటున్నారు. మీరు ఇండ్లల్లో ప్లాస్టిక్లోనే అన్నీ ఎక్కడ చూసినా ప్లాస్టికే, గోడలు ప్లాస్టికే, వాల్స్ ప్లాస్టికే, సీలింగ్ ప్లాస్టికే. ఇంతకుముందు పిఓపి వచ్చింది, ఏది సీలింగ్ రఫ్గా ఉంది, స్మూత్గా కనపడాలి అని. ఇప్పుడు తర్వాత తీసేసి ప్లాస్టిక్ షీట్స్ వచ్చేసినాయి. అసలు ఏం జరుగుతుంది? గాలి ఆడనివ్వట్ల. ఒక ఇంట్లోకి నేను వెళ్తే, లోపలికి వెళ్తే ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపల టీవీ క్యాబినెట్స్ కానీ, కిచెన్ క్యాబినెట్స్ కానీ, కబోర్డ్స్ కానీ, అల్మారాలు కానీ మొత్తం అంతా ప్లాస్టిక్, వుడ్డు ఇవి. అసలు గాలి ఆడనివ్వట్ల. కబోర్డ్లు కూడా గాలి ఆడాలిగా, దానికి డోర్లు వేసేస్తున్నారు, దాని మీద డిజైన్లు వేసేస్తున్నారు. డోర్లు ఇలా స్లైడింగ్ చేసుకుంటే అదేదో నీట్గా ఉందన్నట్టు, మళ్ళీ తీస్తే కంపు, లోపలంతా వాసన. బట్టలు మొత్తం చెమ్మ పట్టిందో తెలీదు, చెద పట్టిందో తెలీదు, కబోర్డ్లు అన్నీ పాడవుతాయి. కొన్ని సంవత్సరాలకి మీ ఇంటిని మీరే డ్యామేజ్ చేసుకుంటున్నారు మీ కోరికల వల్ల, ఇలాంటి కొన్ని విషయాలు మీరు నమ్మడం వల్ల. నేనేమంటున్నానంటే, ఇన్స్టాగ్రామ్లో ఇలాంటివి నమ్మమాకండి. ఎందుకంటే పర్టికులర్గా ఇలా వాల్ పన్నింగ్ అనేది పుట్టి వాల్స్ మీద ప్లాస్టింగ్ అనేది కొన్ని చోట్ల పొడిగా ఉన్న దగ్గర ప్లాస్టింగ్ వేసిన గోడల మీద చేసుకుంటారు. ప్లాస్టింగ్ లేని గోడ మీద ఈ మెటీరియల్తో మేము ఆపుతున్నాము, కన్స్ట్రక్షన్ కంటే కూడా, సిమెంట్ ఇసుక కంటే కూడా ఇది స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటే ఇది పెద్ద అబద్ధం. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు ఆ మెటీరియల్ అంత గట్టిగా ఉంటే మన డ్యామ్స్ ఉన్నాయి కదా, ఆ డ్యామ్స్కి ఆ మెటీరియల్ యూజ్ చేసి కడతారు కదా. మన సిమెంట్ ఇసుక వేసి ఎందుకు కడుతున్నారు? ఎందుకంటే ఇదే స్ట్రాంగ్ మెథడ్. ఇది మిమ్మల్ని ఏమార్చడానికి, తక్కువ రేట్లో మీ వర్క్ అయిపోతుంది, మీ ఇంటి పని అయిపోతుందని మీకు చూపించి, లాంగ్ టర్మ్లో వీళ్ళు ఎలాంటి ప్రమాణాలు మీకు ఇవ్వలేరు. ఇన్ని సంవత్సరాలు స్టాండర్డ్గా ఉంటుందని చెప్పమనండి ఒకళ్ళన్నా, చెప్పలేరు. ఒకళ్ళు వచ్చినప్పుడు ఫోన్ చేసినా అది ఎక్కడి నుంచో చెమ్మ వస్తుందని క్యూర్ చేయించుకోండి అంటారు. అప్పుడు ఏం చేస్తారు? సో ఇలాగ ఆన్లైన్లో వచ్చే ప్రతిదీ నమ్మమాకండి. నా ఉద్దేశం ఏంటంటే, కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇటుకరాలతో మీరు ప్లాస్టింగ్ కట్టుబడి కట్టిన తర్వాత గోడ మొత్తం చక్కగా సిమెంట్ ఇసుకతో ప్లాస్టింగ్ చేయించండి. చేయించిన తర్వాత 1 నెల రోజులు చక్కగా వాటరింగ్ చేసి, 1 నెల రోజులు 2 నెలలు గోడ అంతా అలా వదిలేయాలి. మొత్తం పొడిగా అయిపోయిన తర్వాత అప్పుడు మీరు మామూలుగా డైరెక్ట్గా కొంతమంది వాల్ పుట్టి పెడతారు, కొంతమంది ఏంటంటే బేస్ కోట్ ప్రైమర్ వేసి పుట్టి పెడతారు, కొంతమంది ఏంటంటే డ్యామ్ ప్రూఫ్ వేసి పుట్టి పెట్టేస్తారు. కానీ డ్యామ్ ప్రూఫ్ వేసి పుట్టి పెట్టకూడదు, ఇది నేను తర్వాత వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే, మీరు డ్యామ్ ప్రూఫ్ వేసిన తర్వాత దాని మీద బేస్ కోట్ ప్రైమర్ అనేది వేయాలి. తర్వాత దాని మీద పుట్టి 2 కోట్స్ అప్లై చేసి, శాండింగ్ చేసి, ప్రైమర్ వేసి 2 కోట్స్ పెయింట్ వేసుకుంటే కత్తిలా ఉండిద్ది. మెయిన్ ఏంటంటే ఇంటీరియర్లో వెంటిలేషన్ అనేది ఉండాలి, గాలి అనేది ఆడుతూ ఉండాలి. గోడ ఏంటంటే శ్వాస తీసుకుంటూ ఉంటుంది. మీరు గోడకి గాలి ఆడకుండా ఎక్కడికక్కడ షీట్లు, కబోర్డ్లు ఇవి అవి ప్లాస్టింగ్, పన్నింగ్, స్ట్రాంగ్నెస్ ఇది అని
వదిలేస్తే మీకు తెలియకుండా మీరే మీ ఇంటిని చంపేస్తున్నారు నిదానంగా. 10 సంవత్సరాల తర్వాత ఎందుకు పనికిరాదు మీ ఇల్లు. సో ఇలాంటి వీడియోస్ నమ్మి ఎవరు మోసపోమాకండి. వాల్ పండింగ్ వర్క్ చేసే వాళ్ళని కానీ, ఆ కంపెనీని కానీ, ఈ ప్రొడక్ట్స్ని కానీ నేను తక్కువ చేసి మాట్లాడదామని ఈ వీడియో అయితే చేయలేదు. మెయిన్ రీజన్ ఏంటి అంటే, కస్టమర్లు ఎంతో కష్టపడి జీవితంలో ఒక్కసారి ఇల్లు కడతారు. దాని వెనకాల ఎంత కష్టం, ఎంత ప్రయాసం ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళకి స్టాండర్డ్గా గట్టిగా ఉండే మెటీరియల్స్, వర్క్ థియరీ, ప్రోగ్రెస్ అనేది సజెస్ట్ చేయాలి. కానీ ఈరోజు కస్టమర్ తెలియక ఇంటీరియర్ డిజైనర్స్ దగ్గరకే వెళ్తున్నప్పుడు కానీ, కొంతమంది దగ్గర కనుక్కుంటున్నప్పుడు కానీ, ఈ ప్యానల్ చేయించండి, ఇది చేయించండి, అది చేయించండి, ఇది చేయించండి, అసలు ఇది వాటర్ ప్రూఫింగ్, ఇది వాటర్ ప్రూఫింగ్, ఇది వాటర్ ప్రూఫ్, వుడ్ వచ్చేసి వాటర్ ప్రూఫ్, అది వాటర్ ప్రూఫ్, అన్నీ వాటర్ ప్రూఫే వాడేస్తున్నారు. ఇంకా వాటర్ ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిద్ది? వాటర్ ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిద్ది? గదిలోనే ఉంటుంది. దానివల్ల మీకే డ్యామేజ్ అవుతుంది. అవునా కదా? మీ ఇంటికి డ్యామేజ్. అప్పుడు మీ కష్టం వృధా అయిపోద్ది, మీ డబ్బు వృధా అయిపోద్ది, మీ టైం వృధా అయిపోద్ది. అసలు ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలి అనే ఆశ కూడా చచ్చిపోతుంది. అవునా కదా? సో ఈ విషయం అందరూ గమనించండి. ఎవరిని ఉద్దేశించి తక్కువ చేసి మాట్లాడదామనే ఉద్దేశం అయితే కాదు. కస్టమర్లు ఎవరైనా సరే ఈ వీడియో చూసినప్పుడు మోసపోమాకండి. ఇంకా మీకు ఇలాంటి టాపిక్స్ మీద మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరింత సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.